లలితా సహస్రనామంలో ప్రతి నామం వెనుక ఒక అద్భుతమైన శక్తి దాగి ఉంది. అది కేవలం శ్లోకం కాదు, ఒక జీవశక్తి. శాస్త్రాలలో పేర్కొనబడిన కొన్ని విశిష్ట నామాలలు నియమంగా భక్తితో జపిస్తే జీవితంలోని అనేక సమస్యలకు అమ్మవారి కృపతో పరిష్కారం లభిస్తుందని చెప్పబడింది. అలాంటి కొన్ని నామాల జప ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. లలితా సహస్రనామంలోని 99వ శ్లోకంలో ఉన్న త్వక్స్థాయై నమః అనే నామాన్ని నిత్యం శ్రద్ధతో జపిస్తే చర్మ సంబంధిత వ్యాధులు, దురదలు, అలర్జీలు క్రమంగా తగ్గుతాయని శాస్త్రాలలో వివరించబడింది. అమ్మవారిని స్మరిస్తూ ఈ నామాన్ని జపించడం వల్ల శరీరానికి ఆరోగ్యంతో పాటు మనస్సుకు ప్రశాంతత కూడా కలుగుతుంది. ప్రమాదాలు లేదా ఇతర కారణాల వల్ల ఎముకలు విరిగినవారు లలితా సహస్రనామంలోని 106వ శ్లోకంలో ఉన్న అస్థి సంస్థితాయై నమః అనే నామాన్ని నియమంగా జపిస్తే ఎముకలు త్వరగా బలపడి అతుక్కోవడంలో అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని శాస్త్రోక్తంగా చెప్పబడింది. ఇది కేవలం శారీరక ఆరోగ్యానికే కాదు, ధైర్యాన్ని కూడా పెంపొందిస్తుంది. వివాహం కాని కన్యలు లలితా సహస్రనామంలోని 178వ శ్లోకంలోని సువాసిన్యర్చన ప్రీతాయై నమః అనే నామాన్ని సంపూర్ణ విశ్వాసంతో నిష్కల్మషమైన భక్తితో జపిస్తే త్వరగా సక్రమమైన వివాహయోగం కలుగుతుందని భక్తుల అనుభవం చెబుతోంది. అమ్మవారి కృపతో జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఈ నామాలను కేవలం ఫలితం కోసం జపిస్తే అది ఒక లావాదేవీలా మారుతుంది. కాని అమ్మ నీవే అన్నీ అనే భావంతో ఎలాంటి స్వార్థం లేకుండా పారాయణం చేస్తే మన అవసరాలేమిటో కూడా చెప్పకుండానే లలితా అమ్మవారే అన్నీ తానే చూసుకుంటుంది. ఫలితం కన్నా భక్తి గొప్పది. అమ్మను నమ్మితే మిగతాదంతా అమ్మ చూసుకుంటుంది.